రైట్. మరి మనం ఇప్పుడు గుంటూరు వెళ్దాం. గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో గులియన్ భారీ సిండ్రోమ్ కేసులపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుతం జీబీఎస్ బారిన పడి చికిత్స పొందుతున్న 7 బాధితులలో 2 పరిస్థితి విషమంగా ఉంది. వీరిని ఐసీయూలో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. అయితే ఇప్పటికే సాధారణ వార్డులో చికిత్స పొందిన 5లో 2 డిశ్చార్జ్ అయ్యారు. అయితే జీబీఎస్ అనేది కొత్తగా వస్తున్న వ్యాధి కాదని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణబాబు అంటున్నారు. ప్రతి 1,00,000 మందిలో 1-2 ఈ వ్యాధి బారిన పడతారని అంటున్నారు. ఒక ప్రాంతానికో ఒక ప్రత్యేక కారణంగానూ ఈ వ్యాధి వస్తున్నట్టు ఇప్పటివరకు రుజువు కాలేదని అన్నారు. శానిటేషన్ మెయింటైన్ చేసుకోవాలని ఆయన కృష్ణబాబు సూచిస్తున్నారు. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ గుంటూరు నుండి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ. కుమార్, ఏదైతే గిలియన్ బారీ సిండ్రోమ్, దీని షార్ట్ నేమ్ వచ్చేసి జీబీఎస్. ఈ జీబీఎస్కి సంబంధించినటువంటి వ్యాధితో మొత్తంగా కూడా 7 మంది అయితే జీజీహెచ్ హాస్పిటల్లో, గుంటూరు జీజీహెచ్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఒకేసారి 7 కేసులు జీబీఎస్కి సంబంధించిన కేసులు రావడంతో ఒక్కసారిగా కూడా ఇక్కడ జిల్లాలో మాత్రం ఒక ఉద్రిక్తమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక పక్కన బర్డ్ ఫ్లూ వ్యాధితో ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలోనే పక్కన ఉన్నటువంటి జిల్లాలో ఈ జీబీఎస్ వ్యాధి రావడంతో కూడా ఒక్కసారిగా కూడా జిల్లా వాసులు అయితే మాత్రం కొంత ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా కూడా జీబీఎస్ అనేటువంటిది ఈ వ్యాధి ప్రధానంగా కూడా దీని వైరస్ వల్ల రాదు అని చెప్తున్నారు. ప్రధానంగా కూడా దీనికి సంబంధించి గతంలో అయితే మాత్రం పూణే ప్రాంతంలో ఈ జీబీఎస్ వైరస్ని అయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ వ్యాధితోనే చాలామంది కూడా హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి రీసెంట్గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం శ్రీకాకుళం జిల్లాలో జీబీఎస్ సిండ్రోమ్తోనే ఒక వ్యక్తి కూడా చనిపోయినట్లు తెలిసింది. ఆ తర్వాత ఒక్కసారిగా కూడా ఈ జీజీహెచ్లో మొత్తంగా కూడా 7 కేసులు అయితే వచ్చాయి. 7 కేసులు రావడంతో ఆ 7 కేసులను అయితే మాత్రం ఇక్కడ జీజీహెచ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి సందర్భంలో 2 అయితే మాత్రం వాళ్ళు అయితే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి ప్రధానంగా కూడా 5 మంది ఎవరైతే ఉన్నారో ఆ 5 మందిలో మాత్రం 2 పరిస్థితి అంటే ఒకళ్ళైతే మాత్రం దీనికి సంబంధించి వాళ్ళు ఈ హాస్పిటలైజేషన్లో ఉండటమే కాకుండా కూడా వాళ్ళైతే ప్రధానంగా కూడా దీని వెంటిలేటర్ మీద ఒకళ్ళు ఉన్నారు, మరొకళ్ళు అయితే మాత్రం ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఈ వ్యాధికి సంబంధించి ప్రధానంగా కూడా అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇది చాలా దీనికి ఈ వ్యాధికి వచ్చేటువంటి ఎట్లాంటి పరిణామాలు ఎలా ఉంటాయనే దాని మీద మాత్రం ఈ కృష్ణబాబు మాత్రం తెలియజేసిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా ఇది న్యూరాలజీకి సంబంధించినటువంటి వ్యాధి. ఈ న్యూరాలజీకి సంబంధించిన వ్యాధి నరాలు అయితే చచ్చుపడుతూ ఉంటాయి. అదేవిధంగా కూడా చేతులు కాళ్ళు చచ్చుపడటం, అదేవిధంగా గొంతు ఆరిపోవటం ఉంటుంది. అలాగే కొంత నిస్సత్తువు కూడా ఉంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ జీబీఎస్కి సంబంధించినటువంటి టెస్టులు అయితే చేస్తారు. ఈ జీబీఎస్ టెస్టులు చేసిన తర్వాత దాని పాజిటివ్గా వచ్చిన తర్వాత కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. దీనికి ఉన్నటువంటి గ్రావిటీని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తంగా జాయిన్ చేసినటువంటి 7 మందిలో 2 అయితే మాత్రం మామూలుగా సాధారణ వైద్యంతోనే వాళ్ళైతే మాత్రం యాక్చువల్గా చెప్పాలంటే మాత్రం వాళ్ళు డిశ్చార్జ్ కూడా అయ్యారు. అదేవిధంగా కూడా ఇంకా మిగిలినటువంటి 2లో మాత్రం ఒకళ్ళు వెంటిలేటర్ మీద ఉన్నారు, ఒకళ్ళు అయితే మాత్రం దీనికి సంబంధించి ఏదైతే ఐసీయూ వార్డులో అయితే చికిత్స పొందుతున్నారు. మిగతా 3 అయితే సాధారణ వార్డులో ఉండి ట్రీట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా ఈ వైరస్ వచ్చినటువంటి ఇది సిండ్రోమ్ అని చెప్తూ ఉన్నారు. ఈ సిండ్రోమ్ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గతంలో ఎటువంటి వైరస్లు వచ్చి వైరస్కి సంబంధించిన వ్యాధులు తగ్గిన తర్వాత తిరిగి ఈ సిండ్రోమ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అటువంటి వారికి మరింత ఎక్కువగా కూడా ఈ సిండ్రోమ్ వచ్చేటువంటి జీబీఎస్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఒకవేళ కోవిడ్కి సంబంధించి కోవిడ్ వైరస్కి సంబంధించి ఆ వైరస్ బారిన పడి తర్వాత దాంట్లోంచి సస్టైన్ అయ్యి ఈ దాంట్లోంచి వచ్చిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ మీద కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో జీబీఎస్ వైరస్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. అదేవిధంగా కూడా వైరల్ ఫీవర్లు తీవ్రంగా వచ్చి వైరల్ ఫీవర్ తగ్గిన తర్వాత కూడా ఈ జీబీఎస్ సిండ్రోము సంబంధించి ఈ వేరియంట్ వచ్చేటువంటి లక్షణాలు అయితే ఉన్నాయి అని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది.
ముఖ్యంగా కూడా దీనికి ప్రత్యేకంగా అంటే ఏదైతే ఈ ప్రధానంగా ఈ ఈ పక్షవాతం వచ్చినప్పుడు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఎటువంటి లక్షణాలు ఉంటాయో ఆ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. దానితో పాటుగా కూడా వాటర్ అయితే మాత్రం వాటర్ తాగలేని పరిస్థితి, విపరీతంగా కూడా దాహం అవుతూ ఉంటుంది, అయినా కూడా తాగలేనటువంటి పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానంగా దీనికి సంబంధించి అంటే ఒక కాలంలోనే ఈ వైరస్ రావాలి అనేటువంటి ఈ సిండ్రోము, ఈ వేరియంట్ రావాలనేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇది ఎప్పుడైనా రావచ్చు అని చెబుతూ ఉన్నారు. అలాగే ఈ సిండ్రోమ్ వచ్చినటువంటి సందర్భంలో మాత్రం ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగే ఇమ్యూనిటీ బూస్టింగ్కి సంబంధించినటువంటి మందులు, అలాగే దానికి సంబంధించినటువంటి ఏవైతే ఈ డ్రగ్స్, ఈ మందులతో పాటుగా కూడా కొన్ని యాంటీబయాటిక్స్ కూడా వాడినటువంటి సందర్భంలో దీన్ని తగ్గించవచ్చు అని తెలియజేస్తున్నారు. అంటే ఏజ్ ఫ్యాక్టర్కి సంబంధించి ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే కొంత క్రిటికల్గా మారేటువంటి అవకాశాలు ఉంటాయి, కానీ మామూలు పరిస్థితులు అయితే తగ్గించే ఛాన్సే అధికంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఎవరైతే ఈ సిండ్రోమ్కి వచ్చినటువంటి సందర్భంలో మాత్రం కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలని చెబుతున్నారు. ఇప్పటికే కేవలం జీజీహెచ్లోనే కాకుండా కూడా వివిధ ప్రైవేటు వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఈ సిండ్రోమ్కి సంబంధించి ఇదే లక్షణాలతో ఎంతమంది జాయిన్ అయ్యారు ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కూడా కృష్ణబాబు అయితే తెలియజేశారు. ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఈ సిండ్రోమ్కి సంబంధించి ప్రధానంగా ఈ వైరస్కి సంబంధించి విషయంలో వైరస్ వచ్చి తగ్గినటువంటి వ్యక్తులకు మాత్రమే ఈ జీబీఎస్ సిండ్రోమ్ అనేది వచ్చేటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించినటువంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే కూడా చెక్ చేసుకోవాలి అని తెలియజేస్తున్నారు. అయినా అంత ప్రాణాంతకమైంది కాదు, అంత ఇబ్బందికరమైంది ఏమి కాదు అని తెలియజేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇది ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి వ్యాపించదు అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ లేకపోతే పరిసరాల్లో పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వైరస్, ఈ సిండ్రోమ్కి సంబంధించి ఈ వేరియంట్ ఏదైతే ఉందో ఈ వేరియంట్కి సంబంధించి చాలా వరకు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంటుందని తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని ప్రధానంగా కూడా ఎక్కువగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి వాళ్ళలో అంటే దరిదాపు ప్రతి 100 మందిలో కూడా ఒకళ్ళిద్దరికి వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ వేరియంట్కి సంబంధించి ప్రత్యేకంగా కూడా టెస్టులు చేసినప్పుడు మాత్రమే ఇది బయటకు వచ్చినటువంటి సందర్భం. ప్రధానంగా కూడా ఇప్పుడు ఏదైతే టెస్టులు చేసినటువంటి సందర్భంలో 7 మందికి వచ్చినట్లుగా కూడా తెలిసిందని అక్కడ వచ్చినటువంటి ఎవరైతే కృష్ణబాబు అయితే తెలియజేశారో, అదేవిధంగా కూడా సూపరింటెండెంట్ జీజీహెచ్ సూపరింటెండెంట్ కూడా ఈ వేరియంట్కి పెద్దగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా కూడా ప్రత్యేకమైనటువంటి వార్డులను ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండదు. మామూలుగా ఉండేటువంటి వార్డుల్లోనే చికిత్స అందించడం ద్వారా దీన్ని తగ్గించవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ప్రధానంగా కూడా ఏదైనా క్రిటికల్గా ఉన్నటువంటి సందర్భంలో మాత్రం ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. లేకపోతే మాత్రం ఇమ్యూనిటీ బూస్టింగ్కి సంబంధించినటువంటి ఏవైతే యాంపిల్స్ ఉన్నాయో ఆ ఇమ్యూనిటీ బూస్టింగ్కి సంబంధించిన యాంపిల్స్ వాడటం ద్వారా వీటిని అయితే ఈ వ్యాధిని తగ్గించేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తున్నారు. ఏజ్ ఫ్యాక్టర్గా ఉన్న వాళ్ళు మాత్రం కొంతవరకు ఏదైతే ఈ పెరాలసిస్ స్ట్రోక్ లక్షణాలు వచ్చినాయో పెరాలసిస్ లక్షణాలు వచ్చినటువంటి వెంటనే దాంతోపాటుగా కూడా ఈ సిండ్రోమ్కి సంబంధించి టెస్టులు కూడా చేయించుకుంటే బెటర్ అని తెలియజేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. ప్రస్తుతం అయితే గుంటూరు జీజీహెచ్కి సంబంధించి జీజీహెచ్లో ఉన్నటువంటి 5గురు ఉన్నారు. ఈ వేరియంట్కి సంబంధించినటువంటి వాళ్ళ బాధితులు. వాళ్ళలో మాత్రం 2 అయితే మాత్రం ఒకళ్ళు వెంటిలేటర్ మీద, మరొకళ్ళు అయితే ఐసీయూలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 3 పరిస్థితి అయితే మామూలుగానే ఉన్నది. వాళ్ళకైతే మాత్రం మామూలుగా వైద్యాన్ని అందిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ వేరియంట్ ఏదైతే ఉందో దీనికి పెద్దగా కూడా భయపడాల్సిన అవసరం లేదు. జీబీఎస్ సిండ్రోమ్కి సంబంధించిన వేరియంట్కి భయపడాల్సిన అవసరం లేదని అయితే మాత్రం తెలియజేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. థ్యాంక్ యూ రవికృష్ణ. థ్యాంక్స్ ఫర్ ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ ఫ్రమ్ గుంటూరు. రైట్.